ఈ వర్షాకాలంలో గోవా వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అసలు వర్షాకాలంలో గోవా వెళ్ళొచ్చా? వెళ్తే అక్కడ సిట్యుయేషన్ ఎలా ఉంటది? ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే గోవా కంప్లీట్ బడ్జెట్ కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం మరి. లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి మరి. నన్ను అడిగితే మాత్రం వర్షాకాలమే గోవా వెళ్ళడానికి బెస్ట్ టైం అని చెప్తా. ఎందుకు అంటారా? మామూలుగా సమ్మర్ సీజన్‌లో వెళ్ళామనుకోండి మనం ఫుల్ ట్యాన్ అయిపోతాం. అండ్ అలాగే వర్షాకాలంలో మనకి రూమ్స్ కానీ అండ్ బీచెస్ కానీ ఖాళీగా ఉంటాయి. క్రౌడ్ తక్కువగా ఉంటారు. మనకి చార్జెస్ కూడా అన్నీ కూడా తక్కువ బడ్జెట్‌లో వెళ్ళొచ్చు. అంతకంటే మనకేం కావాలి మామ చెప్పండి? అందుకే నేనైతే మాత్రం వర్షాకాలం బెస్ట్ టైం అని చెప్తా. ఇప్పుడు వర్షాకాలంలో గోవా వెళ్ళినప్పుడు ముందుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయన్నీ కూడా వివరంగా చెప్తా. క్లీన్ గా వినండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయమాకండి. అన్నట్టు మర్చిపోయా, వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. కానీ ఒక్క విషయం మాత్రం చాలా 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 గుర్తుపెట్టుకోండి మామ. వర్షాకాలంలో ఎస్పెషల్లీ గోవాలో బీచ్ లో వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం కొన్ని సార్లు మాక్సిమం మెంబర్ ఆఫ్ టైమ్స్ లో వర్షాకాలంలో గోవాలో వర్షాలు బాగా ఎక్కువగా పడతాయి. దానివల్ల రెడ్ అలర్ట్ ప్రకటిస్తారు. రెడ్ జోన్ కూడా ఉంటది. ఆ టైంలో మీరు గోవా వెళ్తే మాత్రం నన్ను ఖచ్చితంగా తిట్టుకుంటారు. ఎందుకంటే వీడు చెప్పాడు వర్షాకాలం అని చెప్పి, తీరా అక్కడికి వెళ్తేనేమో వాటర్ స్పోర్ట్స్ ఉండవు. అలా అని చెప్పి గోవాని ఎంజాయ్ చేయలేమని మాత్రం అనుకోమాకండి. వాటర్ స్పోర్ట్స్ 365 రోజులు కూడా బ్యాక్ వాటర్ రివర్స్ లో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. జస్ట్ బీచ్ లో మాత్రమే వాటర్ స్పోర్ట్స్ స్టాప్ చేస్తారు. అది కూడా ఎప్పుడు రెడ్ జోన్ వచ్చినప్పుడు మాత్రమే. కానీ ఆ వర్షాకాలంలోనే ఇంకా బాగా ఎంజాయ్ చేయడానికి ఒక మంచి స్పాట్ అంటూ ఉంది. అదే దూద్సాగర్ వాటర్ ఫాల్స్. దాన్ని అయితే మాత్రం మిస్ అవ్వమాకండి. ఇప్పుడు దూద్సాగర్ వాటర్ ఫాల్స్ ని మీరు ట్రిక్ చేసి అక్కడికి వెళ్ళి చక్కగా దిగి ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం ట్రిక్ చేసి పైకి వెళ్లాల్సిందే. అండ్ అలాగే జీపులు అవి ఉంటాయి సర్వీసులు. కానీ బాగా హెవీ రైన్ ఫాల్ అయినప్పుడు మాత్రం ఆ ట్రెక్కింగ్ అండ్ అలాగే జీపులు వెళ్ళేది కూడా కొంచెం వరకు కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అండ్ అలాగే చాలా మంది ట్రాక్ మీద వెళ్తా ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఈ మధ్య కాలంలో ట్రాక్ మీద వెళ్ళే వాళ్ళని ఫైన్ వేయడం, పట్టుకోవడం, కేసులు పెట్టడం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కొంతమంది బెదిరిస్తూ ఉంటారు. చాలా మంది గైడ్లు మేము తీసుకెళ్తాం ట్రాక్ మీద అని చెప్పి అక్కడ దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళని వదిలేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఈ గైడ్లు వాళ్ళు కూడా కొలాబ్ అయ్యి మనల్ని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ ఉంటాయి. అలా కాకుండా చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం ట్రైన్ జర్నీలో గోవా దూద్సాగర్ వాటర్ ఫాల్స్ హెవీ ఫాల్ ఉంటది. చూడండి ఇదిగోండి, నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూడండి ఎలా ఉందో, సేమ్ ఈ ఈ రేంజ్ లో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అలాంటి వ్యూ చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటది. అండ్ అలాగే గోవాలో ఇంకా కొన్ని అప్డేట్స్ కూడా ఇప్పుడు రెగ్యులర్ గా మనకి ఎప్పుడు వర్షం పడిద్దు, ఎప్పుడు వర్షం పడుతుంది, లేదు ఏంటి, ఈ రోజు ఎలా ఉంది, రేపు ఎలా ఉండబోతుంది, అలా కంప్లీట్ డీటెయిల్స్ కూడా మన గోవా శామ్ బ్రోని ఫాలో అయితే కనుక కంప్లీట్ గా డే బై డే ప్రతి రోజు కూడా తన ఇన్స్టా అకౌంట్ లో రీల్స్ అయితే చేస్తూ ఉంటాడు. ఆ రీల్స్ వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది అనమాట. మనది యాక్చువల్ గా రేపు అనుకోండి ప్లాన్, అక్కడ రెడ్ జోన్ ఉందా లేదా అనేది కంప్లీట్ గా కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు దొరకవచ్చు. సరే, మరి రైనీ సీజన్ లో వెళ్తాం బాగుంటది అది ఇది అని ఇవన్నీ చెప్పాను. మరి బడ్జెట్ గురించి కూడా చెప్తా అని చెప్పాను కదా. బడ్జెట్ అంటారా, మీరు వెళ్ళే దాన్ని బట్టి, మీరు వెళ్ళే ప్లేస్ ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటది. అదంటారా, ఇప్పుడు ప్రెసెంట్ అయితే మా ఊరు అయితే కైక్లూరు. నేను కైక్లూరు నుంచి యావరేజ్ గా ఇప్పుడు విజయవాడ నుంచి అనుకుందాం పోనీ, విజయవాడ నుంచి కానీ లేదా వైజాగ్ నుంచి కానీ లేదా హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే మాక్సిమం మన వాస్కోడి గామాకి ట్రైన్ టికెట్ రేట్ అయితే మాత్రం 300 అలా ఉంటది అనమాట. అయితే యాక్చువల్ గా మనం జనరల్ టికెట్ తీసుకున్నా లేదా మనకి టైం ఉండి స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నా సరే ఒక యావరేజ్ గా అప్ అండ్ డౌన్ చార్జెస్ వచ్చేసి 1500 అలా అవుతాయి అనమాట. ఈ 1500 లో మనం అయితే ట్రైన్ జర్నీ టికెట్ కాస్ట్ అయితే కూడా మొత్తం కంప్లీట్ చేయొచ్చు. మనం సింగిల్ గా వెళ్ళేదానికంటే కూడా ఒక్క నలుగురు, ఎప్పుడు మన వెనకాల నలుగురు ఉంటే బాగుంటది. ఒక నలుగురు వేసుకొని మనం వెళ్తే అంటే సోలో ట్రావెలింగ్ అనేది ఎంజాయ్మెంటే. కానీ మనం గోవా వెళ్ళినప్పుడు బడ్జెట్ తక్కువలో అవ్వాలంటే మాత్రం ఒక నలుగురు తీసుకొని మనం వెళ్ళాం అనుకోండి, ఈ నలుగురికి కూడా మనకు బడ్జెట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనం అక్కడ వాస్కోడి గామాలో దిగిన దగ్గర నుంచి అక్కడ నుంచి పంజిమ్ దాకా కూడా మనం బస్సులో వెళ్తాం. పంజిమ్ నుంచి మనం ఎక్కడైతే బాగా బీచ్ కానీ కాలంగట్ బీచ్ దగ్గరలో కానీ ఎక్కడైతే మనం రూమ్స్ తీసుకుంటామో ఆ రూమ్ దాకా కూడా మనం ఒక క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళినా ఆ క్యాబ్ కూడా షేరింగ్ తీసుకోవచ్చు. అండ్ అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ ఒక 2200, 2800 లేదా ఇంకా తక్కువ బడ్జెట్ లో కావాలంటే 1400, 1500లో కూడా మనకి రూమ్స్ దొరుకుతాయి. నలుగురు మీద మనకి రూమ్ ఎంత అవుతుంది, ఫర్ హెడ్ కి వచ్చేసి 400, 500 ఛార్జ్ అవుతుంది. ఫుడ్ కంటారా, ఒక మనిషికి రోజు మొత్తానికి తినడానికి ఒక 500 అలా లెక్కేసుకోవచ్చు. అండ్ యావరేజ్ గా అన్ని కలుపుకుంటే ఒక 7000 నుంచి 10,000 మధ్యలో మన ఖర్చులు అయితే ఉంటాయి అనమాట. ఏది వాటర్ స్పోర్ట్స్ అండ్ అలాగే ట్రావెలింగ్ ఛార్జెస్ అండ్ అలాగే వీటితో పాటు అన్ని కలిపి. కానీ ఒక్కోసారి అసలైన ఖర్చు చెప్పలేదు. అసలు గోవా మీరు ఎందుకు వెళ్తున్నారు మామ, నిజం చెప్పండి. అసలు గోవా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? అందుకే కదా. అందుకే అంటే తప్పుగా కాదు, మందు తాగడానికి అంటున్నా నేను. ఎక్కువ మంది ఎంజాయ్ చేయడం కంటే కూడా మందు రేటు తక్కువ, శుభ్రంగా వెళ్ళి తాగి తొంగుందాం, ఈ 3 రోజులు తాయి మసాజులు చేపించుకుందాం, అలాంటి కొన్ని ప్లానింగ్లు ఉంటాయి.
అవన్నీ అయితే మాత్రం ఈ బడ్జెట్ లో అవ్వవు. మళ్ళీ తర్వాత నన్ను కామెంట్ సెక్షన్ లోకి వచ్చి 6,000 అన్నావు, 7,000 అన్నావు, 8,000 అన్నావు బడ్జెట్, ఆ బడ్జెట్ లో ఒక్కెళ్ళి వస్తాం, అది వెళ్ళి వస్తాం, నన్ను మెంగొద్దు. ఓకేనా? నేనే మామూలుగా చెప్తున్నా, మీరు ఎక్స్ట్రా ఖర్చులకి ఇట్లన్నిటికీ మాత్రం అదనంగా డబ్బులు చేతిలో పట్టుకోవాల్సిందే. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మామ, గోవా వర్షాకాలంలో సూపర్ ఉంటది. సూపర్ అంటే సూపర్ ఉంటది. అలా అని చెప్పి అస్సలు గుడ్డిగా వెళ్ళిపోతే మాత్రం తెలియకుండా ఇబ్బంది పడతాం. అందుకే రెడ్ జోన్ ఉందా లేదా, ఏమైనా సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడ వెదర్ ఎలా ఉంది, అలా కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకొని వెళ్ళండి. మిగతా క్యాసినోలు అండ్ అలాగే వాటర్ స్పోర్ట్స్ ప్రతిదీ కూడా మీరు గోవాలో ఎంజాయ్ చేయాల్సిన ప్రతిదీ ఎంజాయ్ చేస్తారు. అందులోను ప్రెసెంట్ గోవాకి క్రౌడ్ బాగా తగ్గిపోతున్నారు. ఎందుకని? క్రౌడ్ బాగా ఎక్కువైపోవడం వల్ల వెళ్ళే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కానీ వర్షాకాలంలో క్రౌడ్ చాలా తక్కువ మంది ఉంటారు. మనకి ఫుడ్ కాస్ట్, రూమ్ రెంట్స్ అండ్ అలాగే మనకి బైక్ రెంటల్ కానీ ప్రతిదీ కూడా తక్కువ రేట్ లో దొరికింది. ఇలా తక్కువ రేట్ లో పని అవుతున్నప్పుడు మన బడ్జెట్ ట్రావెలర్స్ అందరూ కూడా మనం అదే టైంలో కదా మనం వెళ్ళాల్సింది. మరి ఇంకెందుకు లేట్ లేకుండా ఒక్క నలుగురిని సెట్ చేసుకో, గోవా వెళ్ళిపో. మరి ఉంటా. మరి ఇంతసేపు వీడియో ఆపకుండా చూసావంటే ఎక్కడో చోట ఇంత అయినా సరే నచ్చే ఉంటది కదా మామ. మరి ఇంత మంచిగా నీ కోసం కష్టపడి ఈ రోడ్డు మీద వీడియో చేసా. ఒక్క లైక్ చేసి చిన్న కామెంట్, చిన్న ఫీడ్బ్యాక్ ఇచ్చి వెళ్తే ఇంకా హ్యాపీగా ఉంటది కదా. అన్నట్టు మర్చిపోయా, ఇంకా ఇలాంటి వీడియోస్ డైలీ లేదా 2 రోజులకు ఒకసారి మంచి వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. వాటిని మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేయి బామా. బెల్లు గంట, తెలుగులో గంట కొట్టడం మర్చిపోకు. బాయ్.